మీ ఇంటికి వస్తే మీరే కాఫీ పెట్టిస్తారట కదా? అదేంటి గబా 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 మీరు కాఫీ పెట్టేస్తారు లేదు, అద్భుతంగా అని నా చెప్పి. వైఫ్ అద్భుతంగా పెడుతుంది కాఫీ. అయినా కూడా అంటే వైఫ్ ఉన్నా కూడా ఆవిడ బిజీగా ఉన్నా లేదు మీ ఫ్రెండ్స్ వచ్చేసినా కమ్ 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 లెట్ మీ మేక్ కాఫీ అని మీరే పెడతారట కదా కాఫీ. ఓకే, మీరేదో తప్పు చేస్తారు కదా అన్నట్టు చెబుతున్నారు. లేదు కాబట్టి మీ ఇంటికి మేము మీ కాఫీ తాగడానికి వస్తామని 100% రావచ్చు. దీంట్లో డైలాగ్ ఉంటుంది, కళ్యాణ్ భలే చేశారు ఆ సీన్. మీరు కాఫీ పెట్టంటే గుర్తొచ్చింది. రాశికన్నకి అమ్మాయికి కొంచెం స్టవ్ అంటించడం నేర్పించండి, వచ్చేవాడు సుఖపడతాడు అన్నట్టు డైలాగ్ ఉంటుంది. అక్కడ రాశికన్నకి అట్లా కోపం వస్తుంది. ఈ మేల్ షావనిజం ఏంటి, ఎప్పుడు ఆడవాళ్ళు వంట చేయాలా మగవాళ్ళు చేయకూడదా అంటే. ఇప్పుడు ఈయన అంటారు, అయ్యో భలేవారండి, అసలు మగాడు పుట్టిందే వంట చేయడానికి, మధ్యలో మర్చిపోయేదవా. అయినా ఎంతకాలం అమ్మ చేతి వంట అమృతం అని చెప్తాం, ఒక టైం వచ్చి ఫ్యూచర్లో నాన్న చేతి వంట నైవేద్యంలో ఉందని కూడా చెప్పే రోజులు రావాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ అమృతం నైవేద్యం. సో ఇలాంటి యొక్క కాలాన్ని మేము ఆహ్వానిస్తాం అని చెప్పి ఒకటి చాలా బాగుంటుంది. అదే రాశికన్న అండ్ హీరో గారి మధ్య ఇప్పుడు నేను కూడా ఒకటి వేస్తా, వేయండి. ఒకటేనా? దర్శకుడు చేసిన వంట దైవ సమానం. పా దా 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 కలిసి చూసారా, అక్కడ నైవేద్యము ఇక్కడ దైవ సమానం. చాలు సార్. అరే లంచ్ క్యాన్సిల్ చేసి రా, కడుపు నిండిపోయింది వాళ్ళ.